So here, sorry that file is not in this one. I'll teach you orally. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ సుపీరియర్ నుంచి సబార్డినేట్కి ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, అండ్ అలాంగ్ విత్ దాట్ మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ చేస్తున్నాం. జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు మెన్షన్ అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆల్సో ఇన్ దట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో వాట్ ఆర్ వి గుడ్ ఎట్ అండ్ మనకి ఏదైతే ల్యాకింగ్ ఉంది అనేది మనం చాలా ఆనెస్ట్గా వీ హ్యావ్ టు పోర్ట్రే ఇన్ ద ఇంటర్వ్యూ. అయితే ఇప్పుడు ఎలా మనం దాన్ని చెప్పాలి? స్ట్రెంగ్త్ని ఓకే ఈజీగా చెప్పేస్తాం, దిస్ ఈజ్ ఆర్ స్ట్రెంగ్త్ అని. బట్ హౌ టు పోర్ట్రే వీక్నెస్? వీక్నెస్ని ఎలా చెప్పాలి? సో డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఫర్ దట్? హౌ కెన్ వీ పోర్ట్రే అవర్ వీక్నెస్? ఇక్కడ కమ్యూనికేటివ్ ఇంగ్లీషే కాదు, వీ హ్యావ్ టు యూజ్ అవర్ స్మార్ట్ థింకింగ్ ఆల్సో. ఇన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వీ కెన్ యూజ్ ద ఫ్రేజెస్, బట్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ స్మార్ట్ థింకింగ్ ఆల్సో. మన వీక్నెస్ని ఎలా పోర్ట్రే చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ మస్ట్ ఆనెస్ట్గా మనం వీ హ్యావ్ టు పోర్ట్రే అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. బట్ ఎలా చెప్పాలి? స్ట్రెంగ్త్ని అయితే ఈజీగా చెప్పేస్తాం, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. బట్ వీక్నెస్ని ఎలా చెప్పాలి? సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు అండ్ అలాంగ్ విత్ ఆల్ ద థింగ్స్, అవర్ నేమ్, అవర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఒకటి ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడు కూడా ప్రొఫెషనల్లో గ్రీటింగ్ చెప్పాలి, ఇన్ ఫార్మల్ గ్రీటింగ్స్ చెప్పాలి. ఫార్మల్ గ్రీటింగ్స్ చెప్పి and you have to introduce yourself with your name and your educational qualification. In this, while you're introducing yourself on professional platforms, you should not mention about much about your family and your friends. Okay, not don't give more details about your favorites also. Give your educational qualifications and how your qualifications or your attitude helps in doing that job. And along with that, you have to portray your strengths and weaknesses also. So you should be honest. So job interviews lo mimmalni meer introduce cheskuneటప్పుడు you should be very honest in that. So strengths అయితే ఈజీగా చెప్పేస్తాం, బట్ వీక్నెస్ని ఎలా చెప్పొచ్చు? డైరెక్ట్గా మన వీక్నెస్ ఇది నా వీక్నెస్ అని చెప్తే డూ యూ ఫీల్ దట్ మనకి డూ యూ ఫీల్ దట్ విల్ గెట్ జాబ్? ఆ జాబ్ మనకి ఇస్తారా? ఆ జాబ్ అనేది మనకి రాకపోవచ్చు, బట్ చెప్పాలి. బట్ ఎలా చెప్పొచ్చు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? మన స్ట్రెంగ్త్ని చెప్తాం, వీక్నెస్ని ఎలా చెప్పొచ్చు? సో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా ఎలా చెప్పొచ్చు అనేది? అమ్మా మేడం అడుగుతున్నారు కదా, ప్లీజ్ రెస్పాండ్. మీకు వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ ఏదో ఒకటి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఈ ప్లాట్ఫామ్ మీకు క్రియేట్ చేసింది మీలో ఉన్న ఫియర్ పోవడానికి. ఓకేనా? సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టాక్ విత్ మేడం. ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, మ్యామ్ మీకు యాక్సెస్ ఇస్తారు. మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, మనం ఫస్ట్ డే 1 సెషన్లోనే మీకు చెప్పాను, దిస్ ఇస్ ఫర్ యువర్ ప్రాక్టీస్. దీస్ సెషన్స్ ఆర్ ఫర్ యువర్ ప్రాక్టీస్. ఇక్కడ మీరు ఎంత బాగా ఓపెన్ అప్ అయ్యి చెప్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. Satish raised, Chinnarao also raised hand.
K. Chinnarao, you can unmute yourself. Hi madam, good morning. Good morning, Chinnarao. మేడం నా వీక్నెస్ నా శత్రువు మేడం. నా శత్రువు ఎవరో తెలిస్తే నా స్నేహితుడు ఎవరో తెలుస్తాడు. నా వీక్నెస్ ఏమంటే నా చదువే మేడం. మేడం నా వీక్నెస్ లో నా పాయింట్ ఏంటి మేడం? Yeah, finding your enemy. మేడం ఎస్ మేడం. Yeah, okay. సో దాన్ని నువ్వు ఎలా పోర్ట్రే చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి, ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ కి ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఒక వీక్నెస్ ఉంది. ఈజ్ అ క్విక్ లెర్నర్, ఏదైనా తొందరగా నేర్చుకోగలిగే కెపాసిటీ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ టెక్నికల్ నాలెడ్జ్. సో టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఏమీ లేదు తనకి. సో బట్ ఇన్ దిస్ ప్రెసెంట్ ట్రెండ్ లో టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ హ్యాస్ బికమ్ హిస్ వీక్నెస్. అప్పుడు దాన్ని ఎలా చెప్పొచ్చు? స్ట్రెంగ్త్ అంటే ఆమె క్విక్ లెర్నర్, అంటే ఐ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఈజీలీ అని చెప్తాడు. సో దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. ఓకే. ఆ అబ్బాయి ఆ టైంలో ఎలా నేర్చుకోండు, ఆ అబ్బాయి ఎలా ప్రిపేర్ అయ్యాడు, టైంని బట్టి ఆ అబ్బాయి ఎలా యూజ్ చేసుకోండు, ఆ సిచ్యువేషన్ బట్టి నేను అలాగా ఫాలో అవ్వాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ చిన్నారు. We have Sai Kumar. Sai Kumar. మేడం మన వీక్నెస్ ని ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మన వీక్నెస్ చెప్పొచ్చు మేడం. యా, వెరీ గుడ్ సాయి కుమార్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 2 చెప్పాను చూసారా. వన్ పర్సన్ స్ట్రెంగ్త్ ఈజ్ దట్ he's a quick learner, and at the same time his weakness is not good at present trends. Tanaki present trends ki taggatu he doesn't know anything, the technical knowledge adi emi ledu. So how can he portray that? So okay, I will give you that. So strength చెప్తున్నారు. Strength ఏమని చెప్తున్నారు? that he's a quick learner. సో క్విక్ లెర్నర్ అయినప్పుడు ఏం చేయొచ్చు? క్విక్ లెర్నర్ అంటే ఏదైనా త్వరగా నేర్చుకోగలిగేవాడు. సో హిస్ డ్రాబ్యాక్ ఏంటి? హీస్ నాట్ గుడ్ ఎట్ టెక్నికల్ నాలెడ్జ్. సో హీ కెన్ సే దాట్ యాజ్ ఐఎమ్ అ క్విక్ లెర్నర్, సో ఐ కెన్ లెర్న్ టెక్నికల్ నాలెడ్జెస్. ఇప్పుడు ఏమైతే ఉందో ప్రజెంట్ ట్రెండ్కి తగ్గ నాలెడ్జ్ కూడా నేను బికాస్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఐ కెన్ ఓవర్కమ్ మై వీక్నెస్. ఒకవేళ అలా చెప్పొచ్చు. ఓకే, సో మన స్ట్రెంగ్త్తో మన వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఒక పాయింట్ చెప్పచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన స్ట్రెంగ్త్ని వీక్నెస్లో కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అ వర్కహాలిక్ అంటే నేను పని బాగా ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో అంటే ఒకసారి పనిలో పడానంటే ఐ డోంట్ థింక్ అబౌట్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇది నేను పట్టించుకోను. యాక్చువల్లీ అదేమవుతుంది, నా పర్సనల్ లైఫ్కి దట్ ఈస్ అ వీక్నెస్. బట్ వెరస్ కమింగ్ టు ద కంపెనీ, మనం బాగా పనిచేయడం వల్ల కంపెనీ ఇంకా బాగా ఫ్లరిష్ అవుతుంది కదా. ఓకే, సో దాన్ని మనకి వీక్నెస్ అయిన దాన్ని, లేకపోతే మన స్ట్రెంగ్త్ని వీక్నెస్ లాగా పోర్ట్రేట్ చేయడం అనమాట. అదొక వే. సో వీ కెన్ సే వీ కెన్ పోర్ట్రే దమ్ లైక్ దిస్ ఆల్సో. సో మనకున్న స్ట్రెంగ్త్తో వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది చెప్తాము. ఇంకొకటి ఏంటంటే ఒక స్ట్రెంగ్త్ని వీక్నెస్ లాగా చూపించడం. ఐమ్ స్ట్రైట్ ఫార్వర్డెడ్ పర్సన్. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఉండడం వల్ల ఐ విల్ గెట్ మెనీ ఎనిమీస్.
బట్ ఏంటంటే కంపెనీకి మాత్రం ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్గా ఉంటాను. ఓకే, సో మనం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాము. సో లైక్ దట్ వీ కెన్ యూజ్ సమ్ వర్డ్స్ లైక్ దిస్. ఐఎమ్ అ క్విక్ లర్నర్. I can grasp anything easily. We can use these words. What is your strength? My family is my strength. Some says that my family is my strength. So instead of that, you can say that inner ga meekunna qualities enti. So some are good at doing management skills. So alantivi cheppali. Okay. సో మీరు అక్కడ స్ట్రెంగ్స్ వీక్నెస్ పోర్ట్రే చేసేటప్పుడు దట్ పర్టిక్యులర్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ని మీరు ఎలా ఏమున్నాయి మీలో అనేదాన్ని హైలైట్ చేసి చెప్పాలి. అండర్స్టాండ్? లైక్ ఐమ్ అ క్విక్ లర్నర్, ఐ కెన్ గ్రాస్ప్ ఎనీథింగ్. లేకపోతే ఐఎమ్ గుడ్ ఎట్ టెక్నికల్ నాలెడ్జ్, ఐఎమ్ అ స్మార్ట్ వర్కర్, ఐఎమ్ అ స్మార్ట్ వర్కర్, I can think wisely at any situation. So you have to add these points. Okay. So we have PCP Satish Yavarna, and yeah, Satish, you can unmute yourself. You raised your hand. Satish. Satish Good morning, madam. Good morning. Hi, madam. May I know your name? Ma'am, my name is Neeraja. Neeraja. Very good, Neeraja. I'm studying TJ College. Yeah, very good. Inter first year, ma'am. HEC. HEC. Very good, Neeraja. Vijayanagaram district, ma'am. Very good, Neeraja. And what is your strength? What is your strength? Yeah. 40 ఉంటా, ma'am. Not your college strength, not your college strength, Neeraja. Person గా నువ్వు దేంట్లో నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ బలం ఏంటి పర్సన్ గా అంటే ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఇలా మనలో ఉన్న క్వాలిటీస్, వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ వీ హ్యావ్ అనేది వీ హ్యావ్ టు పోర్ట్రే. అంటే బాగా చదవగలను మ్యామ్, ఎగ్జామ్స్ వెరీ గుడ్ రాస్తాను. yes, so you're a quick learner, you can grasp anything. ఏంటి మ్యామ్? You're a quick learner and you can grasp anything easily. So that is your strength. Whenever if anybody asks you what is your strength, you can say that I study well, I'm a quick learner. Quick learner ante twaraga edaina నేర్చుకోగలగడం, quick learner. Okay ma'am. When anybody asks you what is your strength, you should say that I'm a quick learner. Okay. Thank you, Neeraja. Thank you, Neeraja. Please be in mute and we'll give chance to other. Yeah, we have batch 6. Batch 6. Unmute yourself. Batch 6. Yeah. Making noise. Srinivas Chimala. You can unmute yourself. Srinivas Chimala. Yeah, Srinivas Chimala, you can unmute yourself. Access has been given to you.
Srinivas Chimala, you have raised your hand. So access has been given to you to unmute yourself. Amma Madhulata evaradi? Okay, they are not unmuting. Hello? Hello? Hello. Hello, Hello, good everyone. morning, madam. Good morning. Good morning, madam. Hello? Yeah, we have Nallamanti Simhadri. Yeah, unmute yourself, Nallamanti Simhadri. Yes, ma'am. Yes. Yes. What is your strength and what is your weakness? Simhadri. Yes, ma'am. Yeah, what is your strength? As a person, what is your strength? Simhadri? Second is hard work. Okay. Yeah, I think he has some signal issues. Okay, he said that doing hard work is a strength. Hard work and reading teacher. Reading, very good. So And reading. games. Yeah, and playing games. Yes, you can say that I'm good at playing games so that I can organize well. So మీరు ఇలా కూడా చెప్పొచ్చు. సో గేమ్స్ ప్లే చేస్తాము, స్పోర్ట్స్ ఆడతాము అని చెప్తారు కదా. అండ్ హౌ కెన్ ఇట్ బి అ స్ట్రెంగ్త్ అంటే బికాస్ యూ హ్యావ్ అ స్పోర్టింగ్ స్పిరిట్. So you can say that I have a sporting spirit and I can organize well. So because I can coordinate with each other. So in the team, అలాంటివి చెప్పొచ్చు. సో ఒక ప్లేయర్కి ఉండే స్ట్రెంగ్స్ అన్నమాట ఇవన్నీ. సో యాజ్ అ ప్లేయర్ విల్ హ్యావ్, అంటే మనం ఓడిపోయినా గెలిచినా కూడా విల్ టేక్ ఇట్ ఒక స్పోర్టింగ్ స్పిరిట్తో మనం దాన్ని తీసుకుంటాం కదా, దట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. స్పోర్టింగ్ స్పిరిట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. అండ్ ఆల్సో ఒక టీంలో ఆడుతున్నామంటే ఇట్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. అండ్ దోస్ స్కిల్స్ ఆర్ యువర్ అసెట్స్, మీన్స్ యువర్ స్ట్రెంగ్త్స్. సో మీరు ఒక టీంలో ఒక వర్క్ ఎన్విరాన్మెంట్లో యూ కెన్ mingle with them. Okay. And so what about the news readers? Are there in the session now? Have they joined? Haripriya, Joshi and Stravani. Haripriya, are you in the session? Jay Haripriya. Haripriya, please unmute yourself. That access has been given to you. Unmute yourself, Haripriya. Jay Haripriya. Haripriya, please.
Switch on your camera also. So whatever you wanted to speak, you can speak. Please, Haripriya. Good morning, madam. Good morning, Haripriya. Thank you for giving me this opportunity. And it's my pleasure to introduce myself. Yes, you can continue. My name is Haripriya Spelli from Bobali, resident at Vizag. I'm studying at Government High School, Penduti. I completed my 10th class education from GHS Penduti. Now, when I have enrolled myself intermediate in this college, I'm very excited to tell about my family. We are 4 members in my family. My father is working at a private company, and my mother too. I have a sibling. He's studying 8th class. My hobbies are watching movies, listening music and singing, playing games, reading interesting facts about anything, and helping needy person. I'm a kind of a person who believes in honesty and actuality. So that was about me. Very Today good, I would like Haripriya. Yeah, continue, Today I would Haripriya. like to about the most familiar and dangerously spread topic, COVID-19. Is an infectious disease caused by a newly discovered coronavirus. Most people infected with the COVID-19 virus will experience mild to moderate respiratory illness and recover without requiring special treatment. Old people and those with underlying medical problems like cardiovascular disease, diabetes, chronic respiratory disease, and cancer are more likely to develop serious illness. The best way to prevent and slow down transmission is to be well informed about the COVID-19 virus, the disease causes, and how to spread, protect yourself and others from infection by wash your hands or using an alcohol-based rub frequently until and not touching your face. The COVID-19 virus spreads primarily through drops of saliva or discharging from the nose when an infected person coughs or sneezes. So it's important that you also practice respiratory etiquette. Protect yourself and others around you, knowing the facts and taking appropriate precautions. Follow advice provided by your local health authority to prevent the spread of COVID-19. Clean your hands often, use soap and water or an alcohol-based hand rub. Maintain a safe distance from anyone who is coughing or sneezing. Wear a mask when physical distancing is not possible. Don't touch your eyes, nose or mouth. Have a fever, cough and difficulty breathing, seek medical attention. Calling an advice allows your healthcare provider to quickly direct you to the right facility. This protects you and prevents the spread of viruses
and other infections. I would like to thank you for giving me this opportunity. Thank you, ma'am. Thank you. Thank you, Lahari. Sorry, thank you, Haripriya. But tomorrow, prepare for news, Haripriya. Yeah, you are speaking good. So please, someone is sharing the screen. Yes, ma'am. Must stop sharing the screen. Manukunda Prasad. Haripriya, thank you. You have given a nice presentation about COVID and your self-introduction also. Claps to you. But also we prepare for news reading also. Okay. Thank you, Haripriya. And someone else raised hand. Anil, Raghava and Simhadri. And we'll unmute Anil first. Anil, access has been given to you, Anil. You can unmute yourself. Anil. Anil? Anil Raghava. So we are discussing how to portray our strengths and weaknesses. We have to use the correct phrases to portray our strengths and weaknesses. As it is, I'm a hard worker, I'm a quick learner, I can grasp anything, I have good sporting spirit, and I'm good at I have good organizational skills, and so I can coordinate well. I can mingle with friends. So that I can adjust myself. I can adjust in any situation. I can make the work environment healthy. Seven members raised the hand, but Nani Prabhudas. Nani Prabhudas, please unmute yourself. And access has been given to you. Nani Prabhudas. Nani Prabhudas. Yeah, Vasanta GJC NKP. Vasanta, access has been given to you. Yes. Yes, ma'am. Good morning, ma'am. Good morning, Vasanta. Vasanta. Good morning, ma'am.
Good morning, Vasanta. చెప్పండి మ్యామ్. Yeah, you raised your hand. We have here how to portray our strengths and weaknesses. So when we are in job interview on professional platforms, and we have to introduce ourselves, with in that introduction we have to include our strengths and weaknesses also. So here telling about our strength is a very easy thing, but what about a weakness? So a weakness annappudu we have discussed on two things. That is, one is how can we overcome our weakness with the help of our strength, and one more thing is how can we say not like our weakness as strength. ఒక strength ని ఒక weakness లాగా పోర్ట్రే చేయడం, స్ట్రెంగ్త్ తో వీక్నెస్ ని ఓవర్కమ్ చేయడం ఒక వే అయితే, స్ట్రెంగ్త్ నే వీక్నెస్ గా చెప్పడం ఒకటి. సో ఇలా మీరు డిఫరెంట్ స్ట్రెంగ్త్స్ చెప్తే మీకు డిఫరెంట్ ఫ్రేజెస్ యూజ్ చేయడం చెప్తాను నేను. హార్డ్ వర్క్ మ్యామ్. Hard working, yes. So you can say that whatever the weakness you have, you can overcome that with your hard working nature. You can say that my strength is I do hard working, and with my hard working, మై వీక్నెస్. I can overcome my weakness. Okay, Vasanta, be in mute. We have Joshi. Joshi, you can unmute yourself. Access has been given to you. Joshi. Joshi, you can unmute yourself. Good morning, ma'am. Good morning, Joshi. So tell about your strengths and weaknesses. I think you are the one who have Yes, ma'am. given your name News. for news. Yes. Yeah. Yes, ma'am. Do you May start I now? read now, ma'am? Yes, you can. Yes, you Yes, can. ma'am. National news. PM hands over Arjun Mk-1A tank to army. It showcases India's united spirit, self-reliance, says Modi. Prime Minister Narendra Modi on Sunday handed over the indigenous main battle tank Arjun Mk-1A to the army in a function at the Jawaharlal Nehru Indoor Stadium in Chennai. Chief of the Army Staff General Manoj Mukund Narbane received the model of the tank designed and developed by Chennai-based Combat Vehicles Research and Development Establishment CVRDE, a unit of the Defense Research and Development Organization DRDO. International news. 5 industrial capitals will be set up in state. Visakhapatnam, Kadapa, Srikalahasti, Krishnapatnam, and Orvakal will be developed as 5 industrial capitals of Andhra Pradesh under the aegis of the central government, and nearly 1.25 crore jobs will be created in these cities. BJP State President Somu Veeraraju has said
Addressing the media at Dachapalli in Guntur district on Sunday, Mr. Veerraju ridiculed former Chief Minister N. Chandrababu Naidu for failing to develop Amravati. Sports news. Nationals TTFI faces a host of challenges. The Table Tennis Federation of India TTFI, which means faces a huge test when its national championship begins at Panchkulla on Tuesday. A secure bio bubble scores of protocols getting the players and officials to follow the instructions in ensuring smooth conduct. That's it, ma'am. Okay, thank you, Joshi, for your news. And ikkada manam while reading news. Yes, ma'am. You have to introduce yourself. Have you observed any news reader while reading the news in television? Yes, So ma'am. news, yes. How they start the news? First They'll they introduce themselves, ma'am. yes, themselves. First they greet and then they introduce themselves and they start reading the news. And at the last also, today's news, they'll tell that it has been completed. And that's all for today. Today's news bulletin has been completed. Ani oka last phrase kuda use chestaru. But thank you, Joshi. Claps to you, and Thank you. you have taken that initiation. Thank you, ma'am. Yes, very good. But whenever you read the news, you start with introducing yourself. And first you have to greet first with the greeting, and next introduce yourself, and next the read the news. Okay. Thank you. Thank you. Sure, ma'am. Ma'am. We have another news reader also from your same college. We have Sravani also. Is she ready? Shravani. Shravani also from the same college. Okay, we have other participants also raise their hands. GJC, PCP GJC Shirisha. Shirisha, you can unmute yourself. Okay, we have another. Uma Shankar. Uma Shankar, please unmute yourself. Access has been given to you. You can unmute yourself, Uma Shankar. You raised your hand. Yes, sir. Bye. Yeah, Simhadri has typed that tomorrow he reads the news. So Stravani also typed something. Ready to self-introduction. Okay, Stravani, are you ready to give self-introduction? Yeah, okay. Stravani. Stravani, please unmute yourself. Access has been given to you, Stravani. Stravani, access has been given to you, and you are ready to give self-introduction, no? You can give now. You can unmute yourself.
Shravani. Okay. Naveen. Naveen, you can unmute yourself. Naveen. As you raised your hand, access has been given to you to unmute yourself. Please, Naveen, you can unmute yourself. Yes, madam. My God. Naveen. Madam. Yes, Naveen. Yeah, you have raised your hand. Are you ready to give your self-introduction, or you want to say about your strengths and weaknesses? Yes, madam. Yes, you can. Naveen? Yes, madam. Yes, you can continue, Naveen. Naveen? Yeah, I think he has some network issues. And Shravani? Shravani, unmute yourself, Shravani. Shravani. Yeah, good morning, ma'am. Good morning, Shravani. Yes, ma'am. My self-introduction is there. My name is Shravani. My college is the Yes, give yourself my introduction. CSC first year, Telugu medium, ma'am. My primary high school is the GVMC, private school, Iskota. My high school is the high school, Gurdwara. My parents is myself, ma'am. My friends are my family members of myself, ma'am. Yes, ma'am. Very good, Shravani. And మనం ఒక బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ శ్రావణి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఒక బేసిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కోసం నేను మీకు ఆల్రెడీ ఒక 20 పాయింట్స్ ఆ రోజు చూపించాను స్క్రీన్ షేర్ చేసి. అండ్ మీరు అది స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకపోతే రాయండి అని చెప్పాను కదా. ఏంటంటే ఒక ఫార్మేట్ మీకు ఉంటుంది అని చెప్పాను. సో థ్యాంక్ యూ శ్రావణి. థ్యాంక్ యూ. Be in mute, Shravani. Okay, ma'am. Simhadri, Nallamanti Simhadri raised his hand. Simhadri, now you can unmute yourself. Yes, ma'am. Yes, Simhadri. You raised your hand. So you are ready to read news tomorrow. Okay, ma'am. Yes. So remember that while reading the news, you have to greet everyone, and next you have to introduce yourself. Then you have to start reading news, and or at last you have to give a conclusion also. Okay. Okay, ma'am. Thank you. Simhadri, you are from which college? I'll note your name. Nakapalli GJC, Visakhapatnam. Nakapalli GJC. Okay. Visakha district. Visakha district. In Simhadri. Yes, ma'am. Okay, thank you. All the best for your news reading, tomorrow's news reading. Thank you, ma'am. Thank you. Okay. Okay, ma'am. So, are you ready to tell about your strengths and weaknesses now? So, how do you portray your strength and how you portray your weakness? What is your strength, Simhadri?
10th में hard work मैम, reading and all. As I have observed, you are a good initiator also. So ఏదైనా చేయడానికి ముందుకు వస్తాం. And I have observed from previous classes also, you are a good initiator also. So ఏదైనా ఒక పని చెప్పగానే we ready to take up that one. So that is also your strength, I think so. Next, thank you Simhadri. Thank you ma'am. Yes, please be in mute. We'll give chance to others. Gauri PCP, you can unmute yourself. Access has been given to you. Morning, madam. Good morning, Gauri. Good morning, Gauri. Madam, my name is Gaurishwari, madam. Gaurishwari, yeah, very good morning, Gaurishwari. I'm studying Pachkanta GSC College, Vijayanagar district, madam. Madam? Yes, continue, Gauri. First year BPC, madam. You're studying first year BPC in PCP Yes, college. Madam? Yeah, continue, Gauri. What do you feel as your strength? My family and my education, my strength, madam. Your family and your education are your strengths. So what about your weaknesses? Thank madam. Your weakness. My enemy, madam. Your enemy or your weakness. So yes, madam. My enemy. Job interview కి వెళ్ళినప్పుడు ఇట్స్ మస్ట్ మన స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అనేది చెప్పాలి. సో డూ యూ సే ద సేమ్ థింగ్? అప్పుడు ఎలా చెప్పాలంటే హ్యావ్ ఇట్ యూస్ఫుల్ టు యూ అంటే మన స్ట్రెంగ్త్ అనేది ఎలా చెప్పాలంటే మనం చేసే జాబ్కి మన స్ట్రెంగ్త్ ఎలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ఆనెస్ట్లీ యాక్సెప్ట్ అవర్ వీక్నెస్ ఆల్సో. ఆ వీక్నెస్ ని ఈ స్ట్రెంగ్త్ ఎలా ఓవర్కమ్ చేస్తాం అనేది కూడా చెప్పాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Thank you, madam. Thanks for giving this opportunity, madam. Thank you, Gauri. Thank you for your participation also. Thank you so much, madam. Thank you, Tali. Yeah, we have many persons raised here with raising hands. So I'll give one. So Raghava, you can unmute yourself. Access has been given to you. Raghava. Raghava, you have been given access to unmute yourself. You can unmute yourself. Raghava? Raghava? Okay, I'll brief the points what we have discussed. In self-introduction,
we have learned how to give our self-introduction. For every self-introduction, we have to start with a greeting, and you have to give your details. And in that details, you should add your name, class, section, or college, and your favorites, and your hobbies, your interests, and your strengths and your weaknesses. And you have to give a conclusion also, like that, like this: thank you for giving me this opportunity, or this is about me. Like that, you have to conclude. And also here in professional platforms, while you're introducing your professional platforms, please keep this in your mind, that you should not give more details, like about your friends, your family, or don't give all the details. Only give, in that cases, only give about your educational qualifications, how you're good at doing that job, and also portray your strengths and weaknesses also. And it is you have to portray your weaknesses very honestly in that. And also introducing, this is self-introduction. And another one is that introducing your friend to some other one, from superior to subordinate, when you are in a job. So you have to introduce your boss to the subordinates, or subordinates to the superiors. అప్పుడు ఎప్పుడు కూడా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు హైయర్ నుంచి లోవర్కి రావాలి. ఓకే, దట్ ఈస్ ద ప్రోటోకాల్ వీ హ్యావ్ టు ఫాలో. And tomorrow Simhadri is ready to read news, and will join with other topic in tomorrow's session. And for tomorrow, for today onwards, we have a vocabulary session, that is like any college, from any college, ఒక 5 న్యూ వర్డ్స్. సో ఇక్కడ చాలా మంది తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మనం ఈ సెషన్స్లో వీఆర్ జాయినింగ్ ఇన్ దీస్ సెషన్స్ టు లెర్న్ సంథింగ్, రైట్? సో మీ అందరి దగ్గర డిక్షనరీస్ అవైలబుల్గా ఉంటాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఒక 2 వర్డ్స్, సో అది ఎంతమంది అయినా పర్లేదు, అండ్ పర్సన్ వచ్చి ఒక 2 వర్డ్స్కి మీనింగ్స్ ఫైండ్ అవుట్ చేసి, ఏదైనా ఒక 2 న్యూ వర్డ్స్, అంటే మీరు నేర్చుకున్నది మీ ఫ్రెండ్స్కి మీరు చెప్తారు, మీ ఫ్రెండ్స్ చెప్పేది మీరు నేర్చుకోవడానికి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే అలాంగ్ విత్ ద న్యూస్ రీడింగ్ ఈ వొకాబులరీని కూడా మనం డెవలప్ చేసుకుందాం. సో ఎలా డెవలప్ చేసుకోవడం అంటే, అట్లీస్ట్ 2 వర్డ్స్, డిక్షనరీలో ఒక 2 వర్డ్స్ని చూసి వాటి మీనింగ్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఎనీ 2 వర్డ్స్ మీకు టఫ్గా అనిపించేవి, మీకు కొత్తగా అనిపించేవి. ఓకే, మీరు చదువుకున్న మీ సబ్జెక్ట్లో కూడా వస్తుంటాయి కదా, వచ్చే వర్డ్స్ అయినా ఒక 2 వర్డ్స్ని తీసుకోండి. ఒక 2 వర్డ్స్ తీసుకొని వాటి మీనింగ్, వాటి యూసేజ్ కూడా చూద్దాం, వాటిని ఎలా యూజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి పర్సన్ 2 అంటే మన క్లాస్ అయిపోయేలోపు ఒక్కొక్క పర్సన్ ఒక 400-500 కొత్త వర్డ్స్ నేర్చుకోగలుగుతారు. అర్థమవుతుందా? ఒక 400 to 500 న్యూ వర్డ్స్ నేర్చుకునే ఛాన్స్ మనకి దొరుకుతుంది. సో ప్లీజ్ డూ దాట్ ఆల్సో. ఓకే, Parvati ma'am. Okay ma'am, I am ending my session. Okay, you can. Okay. Yes. Okay, yes. Dear students, the time has that is Saturday sessions. We have learned about personality development. Okay, and today I want to deal with self-management. Asla self-management ante enti? Can anyone just raise your hands to let me know asal self-management ante enti? Asal meeku em idea unda? Asal self, yeah, do you want to? Okay, someone has raised the hand.
Who is it? Chandu. Chandu. Chandu, do you want to say something? Do you want to say something? Chandu. Okay. Singarapu Prasad. Abhishek. Okay. One of you can mute your unmute. Chinnarao. Unmute చేసుకొని మాట్లాడతారా నాతో? Can you talk to me? Okay. Gauri. So are you there, people? Anil. Madam, can you unmute them? Gauri has raised the PCP. Gauri. She has raised her hand. I just want to talk with Gauri. Gauri, you can unmute yourself, ma. Unmute చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు. Madam, can you unmute Gauri? Yeah, Gauri, I have unmuted you. You can speak to me. Yeah. Thank you, madam. Yes. మనల్ని మనం కాపాడుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెంట్ మేడం. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే మన ప్రొటెక్షన్ కోసం మనమే ఇంకొకరికి స్పీచ్ అండ్ విని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మేడం. అంటే మనల్ని మనం సేవ్ చేసుకోవాలి మేడం. ఓకే అదే అనుకుంటున్నావు. ఓకే, గుడ్ నైస్ టాకింగ్ టు యూ. మే ఐ నో యువర్ నేమ్? మై నేమ్ ఇస్ గౌరీశ్వరి మేడం. పాచిపెంట కాలేజ్ నుంచి మేడం. ఫ్రమ్ వేర్? ఎక్కడి నుంచి? పాచిపెంట మేడం, జీజే కాలేజ్. ఓకే జీజే కాలేజ్ పాచిపెంట. నైస్ టాకింగ్ టు యూ మా. ఇంకా ఎవరు? ఓకే, అనిల్ or Chinnarao, you can mute yourself. Very good. Chinnarao, can I speak to Chinnarao? Yes ma'am, I can speak. Yeah. Come on, what do you think? What is self management? Good morning madam. Very good morning. Yes, I am studying GJC college madam, in Pachpend village ma'am. Very nice. Yeah, nice talking to you. Self management అంటే ఏంటి మా? సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి మేడం. ఓకే. నెక్స్ట్ మన చుట్టూ ఉండే మనుషులను బట్టి మనం ఎదగాలి మేడం. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చే సమస్యలను కూడా మన పరిష్కారాన్ని ఎదిరించాలి మేడం. ఓకే, yes, very nice, very good, well said. Anil, yeah, mute yourself ma. Mute చేసేసుకోండి. Yes, very good. Anil, can you unmute yourself? Anil, yes, talk to me. Anil, yes madam. Yes. First tell me about yourself. ఏ కాలేజ్ ఎక్కడ? విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మేడం. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కృష్ణా కాలేజ్. Okay, what do you want to say about self management? Self management గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేనేజ్మెంట్ మాట్లాడా? ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడు. చెప్పండి. ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. అంటే ఏంట్రా? అదే
Okay, anyone else? Okay, next we'll go. ఈ టాపిక్ డీల్ చేయాలి అని స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. యాక్చువల్లీ మీరు ఎందుకు జాయిన్ అయ్యారు ఈ సెషన్స్ లో? మీకు ఐడియా ఉందా? జస్ట్ నేను ఏదో చెప్తాను మీరు వినేసి వెళ్ళిపోదామని జాయిన్ అయ్యారా? ఆచరించడానికి లైఫ్ లో మీకు యూజ్ అవుతుంది అని జాయిన్ అయ్యారా? కెన్ ఐ నో ఎందుకు జాయిన్ అయ్యారు ఈ సెషన్స్ లో అనేది ఒక్కళ్ళు. వెన్ ఐ వాజ్ ట్రైయింగ్ టు డీల్ విత్ దిస్ టాపిక్ నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు ఈ 3 days సెషన్స్, ప్రీవియస్ డేస్ సెషన్స్ నుంచి ఏమన్నా నేర్చుకున్నారా, ఆచరిస్తున్నారా మెయిన్? సో ఇది రెగ్యులర్ సబ్జెక్ట్స్ లాగా కాదు కదా, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద సబ్జెక్ట్స్. సో ఇది మీ లైఫ్ లో మీకు చాలా ఉపయోగపడుతుంది. డిడ్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్? యా, హూ ఇస్ దిస్? వెయిట్, చందు. కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది ఈ రోజు, ఎట్లన్నా మిమ్మల్ని అడగాలనుకున్నాను. సో అసలు మీరు స్టార్ట్ చేశారా? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు? నోయింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను. డిడ్ యూ ట్రై టు నో యువర్ సెల్ఫ్? ఏమన్నా ట్రై చేశారా? వీ కెన్ లెర్న్. ఎస్, లెర్నింగ్ వేరు, అది ప్రాక్టీస్ లో పెట్టడం వేరు. We learn English, we learn science, we learn all the subjects, but that is not I'm asking. Are you practicing? Life లో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారా? ఈ క్లాసెస్ ఈ 3 days లో నుంచి మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టారా? ఓకే, గౌరీ, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Are you able to unmute or shall I unmute? Wait. Okay, where is Gauri? Yeah, I unmuted you. You can talk to me. మీకే కాదు నాకు కూడా డౌట్స్ వస్తున్నాయి ఈ మధ్య మీతో డీల్ చేస్తున్న దగ్గర నుంచి. సో మనము ఒక we are attending these sessions. So అంటే మీకు ఆచరించే విధంగా ఉంటే then I will share my views and thoughts. Gauri, can you speak up? I have unmuted, you know. Gauri, unmute చేసుకుని మాట్లాడమ్మా. Unable to unmute? Wait, once again I'll. మీరు చెప్పారు కదండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మారల్ వాల్యూస్ చెప్పారు కదండి. అప్పటి నుంచి మా సెల్ఫ్ మేము ఎలా కాపాడుకోవాలి అండ్ మేమంటే ఏంటనేది తెలిసింది మేడం. ఎస్, గుడ్. అంటే ఆలోచించడం మొదలు పెట్టారు. సో okay, nice. So this is what I want. So basing on this I want to carry up the sessions. All the best, Nana. Okay, we'll go get back to the thank you. Yeah, mute yourself so that I don't have any disturbance over here. Mute yourself. Mute చేసేసుకోండి. Okay, nice. సో వాట్ ఆర్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్? మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఈ ఏజ్ లో అంటే డెఫినెట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ద ఎబిలిటీ, మనకి మన సామర్థ్యం తెలుసుకొని మన యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం, బ్యాలెన్స్ చేసుకోవడం, మన ఆలోచనలపై కంట్రోల్ ఉండడం, ఇదేనమాట సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ how to achieve our own self. మనలో ఉన్న స్ట్రెంగ్స్ ని, మనలో ఉన్న వీక్నెసెస్ ని తెలుసుకొని వాటిని ఓవర్కమ్ చేయడమే కాదు, అది ఓవర్కమ్ చేయడం ఎంత ఇంపార్టెంటో వాటిని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మన యొక్క ఆలోచనల్ని,
మన యొక్క మాటల్ని, మన యొక్క ఫీలింగ్స్ ని, మన యొక్క యాక్షన్స్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి, మనల్ని మనం మేనేజ్ చేసుకోగలగాలి. మనం సమాజంలో ఉంటున్నాము. సో ఎప్పుడైతే మనకి ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ కలిగి ఉంటామో డెఫినెట్ గా సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా తీర్చబడతాం అన్నమాట. సో ఇప్పుడు అరాచకాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రతి యూత్ కి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్లే, సెల్ఫ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే మీ యొక్క ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ ని, మీ థాట్స్ ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి యు ఆర్ బికమింగ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సమాజానికి నష్టం కలిగించే వాళ్ళుగా తయారవుతున్నారు. సో ఎప్పుడైతే మీరు మీ ఈ కంట్రోలింగ్ అనేది మీరు అలవర్చుకుంటారో, మీ గురించి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, మీ థాట్స్ ని ఎప్పుడైతే మీరు రిస్ట్రిక్ట్ చేసుకోగలుగుతారో, మీ ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని పాజిటివ్ వే దారిలో ఎప్పుడైతే మీరు తీసుకోగలుగుతారో డెఫినెట్లీ యూ విల్ షైన్ అప్ ఇన్ యువర్ కెరియర్, ఇన్ యువర్ లైఫ్, అండ్ యూ విల్ హ్యావ్ అ వెరీ పీస్ఫుల్ లైఫ్. సో అందరూ కూడా పీస్ఫుల్ గా ఉండాలి. కోరి కష్టాలు తెచ్చుకోవాలని ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. మనం చాలా ప్రశాంతంగా స్మూత్ సేల్ లైఫ్ లో స్మూత్ గా వెళ్ళిపోవాలని కోరుకుంటాం. అది ఎవరి చేతిలో లేదండి, మన చేతిలోనే ఉంది. మనం ఏ విధంగా మన ఎమోషన్ కంట్రోల్ ఒక సిచ్యువేషన్ అరైజ్ అయింది, దాన్ని అరిచేసి గోల్ చేస్తే అది సాల్వ్ అయిపోతుందా? అయితే అట్లా అందరూ చేస్తారు కదా. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ కూల్, కామ్ గా అసలు ఏంటి సిచ్యువేషన్, ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని ఆలోచించి తదనుగుణంగా ఎప్పుడైతే నువ్వు కామ్ మైండ్ తో ఉంటావో డెఫినెట్ గా నీకే సొల్యూషన్ తడుతుంది. కాకుండా ఎవరిని అప్రోచ్ అవ్వాలో అనేది కూడా నీకు తెలుస్తుంది. నువ్వు కంగారు పడిపోయి ఓవర్ రియాక్ట్ అయిపోతే నీకే చెడ్డ పేరు వస్తుంది, కానీ ప్రాబ్లం కి సొల్యూషన్ అంటూ దొరికే ఛాన్సెస్ ఏమి ఉండదు. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ దేని మీద ఫోకస్ చేసి ఆధారపడి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటంటే ఆర్గనైజేషన్, హౌ యూ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. జస్ట్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్. ఆర్గనైజేషన్, గోల్ సెట్టింగ్. సో మీరు ఒక గోల్, ఇంతకు ముందు కూడా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చెప్పుకోవడం జరిగింది, గోల్ సెట్టింగ్. అంతేకాకుండా టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్, దీని గురించి కూడా వివరంగా నెక్స్ట్ సెషన్స్ లో తెలుసుకుందాం. అంతేకాకుండా అకౌంటబిలిటీ కలిగి ఉండాలి, కరెక్ట్ గా ఆర్గనైజేషన్ కలిగి ఉండాలి, గోల్ సెట్టింగ్ చేసుకొని ఉండాలి, టైం మేనేజ్మెంట్ కలిగి ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్, మనల్ని ఎవరో మోటివేట్ చేయడం కాదు, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. అబ్బా ఆ టైంలో నా పేరెంట్స్ చెప్పలేదే, ఆ టైంలో నా టీచర్స్ చెప్పలేదే, ఆ టైంలో మా బ్రదర్స్ సిస్టర్స్ చెప్పలేదే అని కాకుండా యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. మీ సర్కమ్స్టాన్సెస్, మీ సిచ్యువేషన్స్ ఏంటో మీకు తెలుసు. సో డిపెండింగ్ అపాన్ దట్ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్, ఫెయిల్యూర్ వస్తే కమ్ ఆన్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, లెట్ us రీస్టార్ట్ అని. సక్సెస్ వస్తే యూ హ్యావ్ టు ఎస్ ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా. సో ఎటువంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయాలి అనేది కూడా చూద్దాం. అకౌంటబిలిటీ అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు టేక్ ద అకౌంటబిలిటీ ఫర్ ద మిస్టేక్స్ యూ మేక్, అట్ ద సేమ్ టైమ్ ఫర్ ద సక్సెస్ వాట్ యూ గెట్ ఇన్ యువర్ లైఫ్. సో గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? ఇప్పటికి ఇంటర్మీడియట్ కి వచ్చారు కదా, 10th తర్వాత మీరు ఏం అవ్వాలి అనే ఒక అవగాహన ఉంది కదా మీకు. లైఫ్ లో మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు దాన్ని బేస్ చేసుకొని కదా ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్ ఆర్ నో? డిడ్ యూ సెట్ అప్ యువర్ గోల్? సో ఇప్పుడు ఏదో మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని మీరు జాయిన్ అయ్యారా? అబ్బా మా మమ్మీ డాడీ గొరవ భరించలేకపోతున్నాను, ఇంట్లో ఉండలేక కాలేజ్ లో జాయిన్ అయ్యాను అనుకుంటున్నారా? లేదు మా మమ్మీ జాయిన్ చేసింది, మా డాడీ ఇది చదవమన్నారు అని నేను జాయిన్ అయ్యాను అనుకుంటున్నారా? డోంట్ టేక్ లైఫ్ వెరీ జోవియల్. You have to be serious. This is the right age and stage to take proper డెసిషన్స్. ఇప్పుడు మీరు కరెక్ట్ గా మీ పాత్ని మీరు ఎంచుకోగలిగితే లైఫ్ లో డెఫినెట్ గా షైన్ అవుతారు. సో దిస్ ఈస్ ద ఇంటర్మీడియట్ లెవెల్. అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఇది పునాది.
దీన్ని బేస్ చేసుకునే మీ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలా, మీ బిల్డింగ్ వీక్ గా ఉండాలా, క్రాక్లు ఇచ్చేటట్లు కట్టుకుంటారా, లేకుంటే అందమైన భవంతి కట్టుకుంటారా అనేది మీ చేతిలోనే ఉంది. సో మీరు ఎంత అందమైన భవంతి కట్టాలన్నా కూడా బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇది బేస్మెంట్. సో ఎప్పుడైతే పునాదులు గట్టిగా ఉంటాయో మీరు కట్టే భవంతి కూడా అంతే స్ట్రాంగ్ గా ఎక్కువ కాలం మన్నుతుంది. సో ఇప్పుడైతే మీరు ఏ డెసిషన్ మీరు తీసుకుంటారో దీన్ని బేస్ చేసుకుని మీ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. కమాన్, ఇట్స్ నాట్ లేట్. ఇఫ్ యూ డిడ్ నాట్ సెట్ యువర్ గోల్, ఇట్స్ ద రైట్ టైం. నేను అనుకుంటున్నాను ఇది రైట్ టైం. సో ఇప్పుడు కనుక మీరు గోల్ సెట్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు ఆలోచించండి, ఏంటి నేను ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నాను, నా గోల్ ఏంటి, నేను ఎందుకు కాలేజ్ లో జాయిన్ అయ్యాను అని ఆలోచించుకొని ఐ హోప్ యు విల్ కమ్ అప్. నీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు, ఇదంతా కూడా ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. సో మీరు నాకు చెప్పాలన్నమాట. టైం మేనేజ్మెంట్ ఇప్పుడు సపోజ్ మన కాలేజ్ 10 o'clock అనుకోండి. 10 o'clock అయితే ఎన్నింటికి లెగిస్తాము? కూల్ గా లెగిసి కొంతసేపు వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి హెల్ప్ మదర్. ఆడపిల్లలు అయితే మగపిల్లలు కూడా హెల్ప్ చేస్తారు కదా, బజార్కి వెళ్ళి పాలు తీసుకురావడం, కూరగాయలు తీసుకురావడం. సో ఇవన్నీ చేస్తారు. చేసి కూల్ గా టిఫిన్ చేసి క్యారేజ్ కట్టుకొని కాలేజ్ కి బయలుదేరుతారు. అదే 10 o'clock అయితే. అదే కాలేజ్ 7 o'clock స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు? కూల్ గా కూర్చొని పేపర్ చదవడం. ఇప్పుడు నా క్లాస్ ఇంతకు ముందు ఐ యూస్ టు హ్యాండిల్ 9 o'clock. సో 9 o'clock అంటే ఐ షుడ్ మేక్ చిల్డ్రన్ ని రెడీ చేసేయాలి. సో ఐ విల్ స్కిప్ టైం మేనేజ్ చేసుకుంటాను అనమాట. ఒక గంట ముందు లెగిసి పిల్లలకి క్యారేజెస్, టిఫిన్ సెషన్ అంతా క్లియర్ చేసుకొని ఐ విల్ బి అలర్ట్. టైం అంటే ఏంటి, పేపర్ చదవడం పోస్ట్ పోన్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ రోజులాగా నేను పేపర్ చదివి అన్ని కంప్లీట్ చేసుకొని 9 కి ఇంతకు ముందు లాక్డౌన్ ముందులాగా ఉండాలంటే అవుతుందా? అవ్వదు కదా. సో ఎర్లీగా వెళ్ళాలంటే అకార్డింగ్లీ ఐ హ్యావ్ టు బస్ క్యాచ్ చేయడం. సో దిస్ ఆల్ డిపెండ్స్ హౌ వి మేనేజ్ ద టైం, హౌ వి సెగ్రిగేట్ ద టైం. సో క్లాస్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఏముంటాయో దానికి ప్రయారిటీ ఇచ్చి టైం మేనేజ్మెంట్ చేసుకుంటాను. అదే విధంగా మీకు కూడా టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని అవర్స్ స్టడీకి ఉండాలి, అట్లా అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో ఇంపార్టెంట్. సో టైం మేనేజ్ చేసుకొని మీకు ఇష్టమైన స్పోర్ట్స్, మీకు ఇష్టమైన గేమ్స్, వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలగాలి. సో దానికి టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు ఆలోచించండి. మీ గోల్ ఏం సెట్ చేసుకున్నారు, ఎలా ప్లాన్ అవుట్, యాక్షన్ ప్లాన్ ఏంటి అని ఆలోచించండి. రోజు నెక్స్ట్ మీ టైం ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారో కూడా ఆలోచించండి. నెక్స్ట్ సెల్ఫ్ మోటివేషన్ అని చెప్పాను కదా. సో ఇది మీ అందరికి మీ గోల్ సెట్ చేసుకొని మీ అందరికి మీరు టైం మేనేజ్మెంట్ చేసుకొని మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎస్, ఐఎమ్ గుడ్ అట్ దిస్, ఐఎమ్ గుడ్ అట్ దిస్, ఐఎమ్ వీక్ అట్ దిస్, కమ్ ఆన్ లెట్ మీ డూ దిస్. సో లెట్ మీ ఫినిష్ ద టాస్క్. నాకు ఇచ్చిన టైంలో కొంతమంది వర్క్ ఇస్తే, మేడం నిన్న నాకు టైం లేదండి, కరెంట్ లేదండి, నెట్ లేదండి, అటెండ్ కాలేకపోయానండి అంటే కుంటి సాకులు ఎత్తుకుంటాం అనమాట. అంటే వి డిడ్ నాట్ డూ అవర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మనం చేయలేదు. ఎప్పుడైతే చేయమో అప్పుడే మనం ఏదో చెప్పి తప్పించుకోవడానికి, మన టాస్క్స్ ని పోస్ట్ పోన్ చేయడానికి జరుగుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ హార్డ్షిప్స్, ఇటువంటివి ఉన్నా కూడా నువ్వు కమాన్, లేదు నేను ఎట్లన్నా ఇది కంప్లీట్ చేయాలి, నేను ముందుకెళ్ళాలి, నేను ప్రోగ్రెస్ అవ్వాలి, నేను తెలుసుకోవాలి, నేను అచీవ్ చేయాలి అని ఉంటుందో నిన్ను నువ్వు మోటివేట్ చేసుకొని ఈ హర్డల్స్ ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తావు. సో సాకులు చెప్పడానికి వెతకవు అనమాట. సో అకౌంటబిలిటీ, ఎస్. సో ఆల్రెడీ చెప్పాను, యూ షుడ్ టేక్ యువర్ ఓనర్షిప్, పర్సనల్ ఓనర్షిప్. సో నీ యొక్క థాట్స్ కి, నీ యాక్షన్స్ కి, అరే వాడిని ఎందుకు తిట్టావురా అంటే అంటాం కదా, లేదు మేడం వాడు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అందుకే నేను తిట్టాను అని. అది అంటే ఏంటి, ఎదుటోళ్ళని బ్లేమ్ చేయడం కాదు. మరి నువ్వెందుకు తిట్టావు, వాడు చేశాడు తప్పు కరెక్టే, కానీ నువ్వు కూడా సేమ్ రిపీట్ చేస్తావు కదా. సో యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు డూ. సో యూ షుడ్ you evaluate your work.
నువ్వు చేసే వర్క్ కరెక్టా రాంగా అనేది నువ్వు ఆలోచించి యూ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ యోర్ డీడ్స్. నీ యొక్క ఆలోచనలకి నీదే రెస్పాన్సిబిలిటీ. నువ్వు మంచి చేసినా అది నీ ఆలోచన, నీకు తట్టింది కాబట్టి. ఇప్పుడు ఎవరైనా వాడు చెప్పాడు మేడం, వాడు చెప్పాడు కాబట్టి నేను చేశాను అంటావు కదా. సో వాడు చెప్పింది నీకు నచ్చింది అంటే నీ మైండ్ కి వాడు చెప్పింది నీకు నచ్చబట్టే చేసావు. నీ నచ్చకపోతే చేస్తావా? చెయ్యవు కదా. సో అది ఎవరు, వాడు చెప్పాడు, ఎవరన్నా చెప్తాము, కానీ నీ తెలివితేటలు, నీ ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటున్నాయి కాబట్టి యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్. సో నీకు అది ఇష్టం లేదనుకో, డెఫినెట్లీ యూ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. సో ఇవన్నమాట కారణాలు. సో ఇప్పుడు మనం హౌ టు ఇంప్రూవ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది చూద్దాం, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, నోట్ డౌన్, అసెస్ యువర్ స్ట్రెంగ్త్స్. అంటే నీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటో నువ్వు ముందు తెలుసుకో. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? అసెస్ యువర్ స్ట్రెంగ్త్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు అసెస్మెంట్ జరుగుతుంది, మీకు వీక్లీ సాటర్డే ఆర్ ఫ్రైడే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఒక సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్ అనేది ఇవ్వబడుతుంది. సో ఈ పాయింట్స్ మీరు జాట్ డౌన్ చేసుకుంటే, నోట్ డౌన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు ఫేర్ వీకెండ్ ఎగ్జామ్స్. సో నా సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ అసెస్ యువర్ స్ట్రెంగ్త్స్. నీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటో నువ్వు తెలుసుకో. సో ఫోకస్. సో వాటి మీద నువ్వు నీ స్ట్రెంగ్త్స్ ని బేస్ చేసుకొని అవి టెక్నికల్, మేబీ టెక్నికల్ స్కిల్స్ లో నీకు ఎక్కువ పట్టు ఉండొచ్చు, రైటింగ్ లో పట్టు ఉండొచ్చు, చదవడంలో ఉండొచ్చు. సో నీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, సో దాన్ని బేస్ చేసుకొని యు ట్రై టు డెవలప్, పునాదులు వేసుకొని దాన్ని బట్టి నీ కెరియర్ ని, నీ గోల్ ని సెట్ చేసుకో. సో ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, యూ షుడ్ బి ఏబుల్ టు అసెస్ యువర్ స్ట్రెంగ్త్స్. నీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటో, నీ బలాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ప్రయారిటైజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇప్పుడు ఈరోజు క్లాస్ ఉంది, సో ఈ టైంలోనే మీ ఫ్రెండ్ అబ్బాయి, అరే సినిమా థియేటర్స్ ఓపెన్ చేశాడు, 11 గంటలకి సినిమా టికెట్స్ తీసుకున్నాను, సినిమాకి వెళ్దాం అని చెప్పాడు. సో ఏది ఇంపార్టెంట్, క్లాస్ కి అటెండ్ అవటం ఇంపార్టెంట్ అనిపిస్తుందా, సినిమాకి వెళ్ళడం ఇంపార్టెంట్ అనిపిస్తుందా? సినిమాకి కాలేజ్ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు కదా, ఇస్ దేర్ ఎ ఛాన్స్? కానీ ఈ సెషన్ మళ్ళీ మీకు వినే ఛాన్స్ ఉంటుందా? సో యూ షుడ్ ప్రయారిటైజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీకు ఏది ఇంపార్టెంటో నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఈ ఏజ్ లో ఎడ్యుకేషన్ కి ఇవ్వాలా, ఫ్రెండ్షిప్ కి ఇవ్వాలా, దేనికి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు? నీ లైఫ్ లో సెట్ అవ్వడానికి దేనికి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. సో అంతేకాకుండా యూ షుడ్ ట్రై టు అవాయిడ్ డిస్ట్రాక్షన్. అంటే నీ ఇదే ఫ్రెండ్స్ చెప్తారా, బా రోజు వెళ్ళే కాలేజే కదరా, రోజే అటెండ్ అయ్యే క్లాసెసే కదరా, ఈ రోజు ఎక్కడికన్నా వెళ్దాం, బయటికి వెళ్దాం, క్లాసెస్ బంక్ చేద్దాం. సో దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రయారిటీ. సో నీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అది చెయ్యు, నువ్వు చెయ్యు, ఏదో ఒకటి చెయ్యు, కానీ నీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, నీకు ఏది ప్రయారిటీ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పటికి సినిమా చూడడం ఇంపార్టెంట్ అనిపిస్తుందా? చూడు, కానీ యుల్ రిగ్రెట్. సో అది ఏం చేయాలి అనిపిస్తే దానికి ప్రయారిటీని బట్టి నీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అది మాత్రమే చెయ్యు, యు డూ దట్. సో నీకు లైఫ్ లో నీ గోల్ ఇంపార్టెంటా, నువ్వు పైకి రావడం ఇంపార్టెంటా? సో ఇప్పుడు చిన్న చిన్న ఆనందాల కోసం అన్ని స్కిప్ చేసి ఎంజాయ్ చేయడం ఇంపార్టెంటా? నీకు ఏది ఇంపార్టెంటో నీకు తెలుస్తుంది కదా. సో ప్రయారిటైజ్ యువర్ ఇంపార్టెన్స్. సో డెవలప్ ఆర్గనైజేషనల్ సిస్టమ్స్. అంటే స్టెప్ బై స్టెప్ ఒక ఎజెండా, ఒక బుక్, ఒక మొత్తం టైం మేనేజ్మెంట్, ఇవన్నిటితో నువ్వు ఒక ఇది చేసుకుని ఎజెండా చేసుకొని సిస్టమాటిక్ గా ఒక ఆర్గనైజేషన్ మేనర్ లో, సో ఇది చేయాలి, ఎస్ ఇది నేను కంప్లీట్ చేయాలి, ఇది నాకు ఇచ్చిన టాస్క్, ఈ వర్క్ ఇప్పటికి నేను కంప్లీట్ చేయాలని సిస్టమాటిక్ గా ప్లాన్ అవుట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని అకార్డింగ్ టు ఇప్పుడు క్లాస్ చెప్పాలి. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నాకేం తెలియకుండా నేను వచ్చి కాన్ఫిడెన్స్ గా మీ ముందు మాట్లాడగలనా? సో మీకు ఏదైనా అసైన్మెంట్ ఉంది,
మీరు చదవలేదు, మీరు పర్ఫెక్ట్ గా అటు ఇటు ఎవరు చెప్తారా ఆన్సర్స్ అని బిత్తర చూపులు చూడకుండా కాన్ఫిడెన్స్ గా ఉండగలరా? లేదు. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద పట్టు ఉంటుందో అప్పుడే మనం చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటాం. ఇదంతా ఎప్పుడు వస్తుంది? మనల్ని మనం మన యొక్క గోల్స్ ని సెట్ చేసుకున్నప్పుడు, మనం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయినప్పుడు, అప్పుడు మాత్రమే ఇవి మనం చేయడానికి జరుగుతుంది. క్రియేట్ స్ట్రిక్ట్ డెడ్ లైన్. ఏదైనా చేయాలనుకున్నారు, అది ఒక టైం, ఒక టైం లిమిట్ పెట్టుకోండి. ఏది ఏమైనా 600 ఆ టైం కల్లా కంప్లీట్ చేసేసేయాలి. ఇంటర్మీడియట్ 2 years బ్యాక్లాగ్స్ లేకుండా 2 years లో నేను కంప్లీట్ చేసేసేయాలి. ఈ కోర్స్ డెఫినెట్ గా నేను కంప్లీట్ చేయాలి. నాకు ఈ అసైన్మెంట్ ఇచ్చారు, ఈ రోజు సబ్మిట్ చేయమన్నారు, సబ్మిట్ చేయాల్సిన దానికంటే ముందే నేను కంప్లీట్ చేయాలి. డెడ్ లైన్. యు డిజైన్ యువర్ సెల్ఫ్, యు డిజైన్ సో దట్ క్రియేట్ స్ట్రిక్ట్ డెడ్ లైన్స్. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా నువ్వు ప్లాన్ అవుట్ చేసుకో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. సో యువర్ అకౌంటబిలిటీ కదా. సో యూ నో ద టాస్క్ వెన్ టు కంప్లీట్. సో నీ షెడ్యూల్ ఏంటి, నీ కమిట్మెంట్ ఏంటి, నీకు ఎంతవరకు ఇంట్రెస్టింగ్ గా ఉంది, దాన్ని బేస్ చేసుకొని యూ ట్రై టు ఫిక్స్ అ డెడ్ లైన్. పర్ఫార్మ్ 1 task at a time. సో ఒక టాస్క్ మాత్రమే ఒక టైంలో చేయగలం. సో మన కెపాసిటీస్ ఏంటి, మన క్యాపబిలిటీస్ అంతే. 10 ముందు పెట్టుకొని 10 కంప్లీట్ చేయాలంటే డెఫినెట్ గా ఒక్కటి కూడా చేయలేము. కానీ ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేసి దెన్ వెన్ యూ మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్, దెన్ నువ్వు 10 కూడా కంప్లీట్ చేస్తావు. కానీ 10 at a time చేద్దామని యూ విల్ ల్యాండ్ నో వేర్. సో ఒకటి కూడా నీకు కంప్లీట్ అవ్వదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ కంప్లీట్ 1 task at a time. Perform only 1 task at a time. అంతేకాకుండా ప్రాక్టీస్ పేషెన్స్. నిన్న మనకి విద్యార్థికి ఉండాల్సిన 5 లక్షణాలు 5 లక్షణాలు నాకు తెలిసి చాలా మంది మిస్ అయ్యారు. సో ఆ 5 లక్షణాల్లో కూడా పేషెన్స్ అనేది కలిగి ఉండాలి అనేది నిన్న కూడా చెప్పుకున్నాం మనం. సో మెయింటైన్ సెన్స్ ఆఫ్ కామ్నెస్, కూల్నెస్, థింక్ క్లియర్లీ. ఎప్పుడైతే నీ థాట్ ప్రాసెస్ క్లియర్ గా ఉంటుందో, నీ ఆలోచనలు క్లియర్ గా ఉంటాయో, ఎటు తటపటాయించుకోకుండా ఉంటావో, నువ్వు డెఫినెట్ గా యూ విల్ బి వెరీ పేషెన్స్. ఓకే. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వెల్నెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు కదా, లావుగా అయిపోతున్నారన్న బాధే కదా. అందుకని ఏం చేస్తారు, మమ్మీ ఎంత తినమని మొత్తుకున్నా కూడా వద్దుమా, అందరు లావు అయిపోతున్నాను అంటున్నారు, నాకు వద్దు, నా క్యారేజ్ వద్దు, 2 స్పూన్లు అన్నం చాలు, ఈ నైట్ తినమంటే అబ్బా వద్దు. డోంట్ డూ లైక్ దట్. దిస్ ఈస్ ద ఏజ్ అండ్ స్టేజ్. ఇప్పుడు తిన్న ఫుడ్ అది వంట పట్టి మీకు లైఫ్ లాంగ్ ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే. సో అంతేకాకుండా ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. యోగా, ధ్యానం, మెడిటేషన్. బయటకు వెళ్ళలేకపోతే ఆడపిల్లలు, బాయ్స్, యూ కెన్ గో అవుట్ ఫర్ వాక్. సో ఇట్ గివ్స్ ద ప్లెజెంట్. అది రోజు మొత్తం ఇట్ మెయింటైన్స్ ఫర్ యూ. ఇట్ గివ్స్ యూ అ సౌండ్ మైండ్ ఇన్ అ సౌండ్ బాడీ. సో do like that. Don't skip your lunch, don't skip your dinner, don't skip your breakfast. So ఇది తినే ఏజ్. సో ఒబెసిటీ వేరు, బొద్దుగా ఉండడం వేరు. హెల్త్ కి అనుగుణంగా ఎంత అవసరమో మీకు స్టామినా అనేది చాలా ఇంపార్టెంట్. చదవాలన్నా, కాన్సన్ట్రేట్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు ఈట్ వెల్. మంచి డైట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసిన తర్వాత ఇవాల్యుయేట్ యువర్ ప్రోగ్రెస్. నీ యొక్క ప్రోగ్రెస్ నువ్వు ఇవాల్యుయేట్. వేరే వాళ్ళు ఎవరో ఇవాల్యుయేట్ చేయడం కాదండి, మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. కొంతమంది అబ్బా చాలా గ్రేట్ నువ్వు అంటారు, కానీ మన వీక్నెసెస్ ఏంటో, మన స్ట్రెంగ్స్ ఏంటో, మనం ఎంతవరకు దాని మీద కాన్సన్ట్రేట్ చేసామో అది మనకే తెలుస్తుంది. కాబట్టి ఇంకా నువ్వు ఇంకా బాగా చేసి ఉండగలిగేదానివా? సో నిన్ను నువ్వు ఇవాల్యుయేట్ చేసుకో, నిన్ను నువ్వు అసెస్ చేసుకో, నిన్ను నువ్వు ఈ వర్క్ నేను చేశాను, ఇది ఇంకా బాగా చేయగలుగుంటానా, నేను టైంకి కంప్లీట్ చేశానా. సో అసిస్టెన్స్ ఎవరిదన్నా హెల్ప్ తీసుకొని చెక్ పాయింట్స్ నోట్ చేసుకో. ఇంతకంటే ఇంకా నేను బాగా చేయగల అంటే ఇవాల్యుయేట్ యువర్ ప్రోగ్రెస్. నీ ప్రోగ్రెస్ ని కూడా నువ్వు ఇవాల్యుయేట్ చేసుకో. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెల్ఫ్
మేనేజ్మెంట్. సో సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి? ఎవరైనా మాట్లాడతారా? నేనే ఒక్కదాన్నే ఏదో మాట్లాడేస్తున్నాను కదా. సెల్ఫ్ అవేర్నెస్ ఏంటి? ఇప్పటి వరకు సెల్ఫ్ ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలో మాట్లాడుకున్నాం. సో సెల్ఫ్ అవేర్నెస్ కి సెల్ఫ్ మేనేజ్మెంట్ కి డిఫరెన్స్ ఉందా? నాకు ఎవరైనా సెల్ఫ్ అవేర్నెస్ అనేది చెప్పగలుగుతారా? చెప్పాలి అనుకుంటే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో లాస్ట్ 5 minutes మాట్లాడుకుందామా? దెన్ సో last 5 minutes మాట్లాడుకుందాం. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్ సిన్స్ నో వన్ ఇస్ రెస్పాండింగ్. ఓకే, సెల్ఫ్ అంటే ఏంటి? ద ఎంటైర్ పర్సన్. మనం we as a human being, the entire we ourselves. So yeah, చిన్నారావు మాట్లాడతాడంట. చిన్నారావు, you can unmute yourself, you can talk to me. చిన్నారావు, ఇప్పుడు 1-2 minutes ఇట్లా వేస్ట్ చేస్తే ఓవరాల్ గా ఒక 10 minutes వేస్ట్ చేసాం అనుకోండి, వి విల్ మిస్ అ లాట్. మనకున్నది 1 hour సెషనే కాబట్టి. సో బీ క్విక్ ఇన్ రెస్పాండింగ్. మీరు మాట్లాడాలి అనుకున్నది వెంటనే. ఓకే, someone has, ma'am, how to remove overconfidence. అది కూడా చెప్పుకుందాం ఇప్పుడు మనం. ఓకే, అనిల్, you can unmute yourself. Anil, can you unmute yourself? Anil, your microphone. సో ఓకే, సెల్ఫ్ అవేర్నెస్ అంటే హౌ యు ఎగ్జిస్ట్ యాజ్ అన్ ఇండివిజువల్. సో మిగతా వాళ్ళ కంటే నీ యొక్క ప్రైవేట్ థాట్స్, అంటే ఇప్పుడు మమ్మీ డాడీ ఇంట్లో ఉన్నారు, వి బిహేవ్ ఇన్ వన్ వే. ఎవరు ఉండరు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు. ఓకే, డూ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. అంతేకాకుండా నోయింగ్ యువర్ సెల్ఫ్ అని మనం చెప్పుకున్నాం కదా. సో అడ్డంకులు ఏంటి? మనల్ని మనం తెలుసుకోలేకపోవడానికి ఉన్న బ్యారియర్ టు నో యువర్ సెల్ఫ్ అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి అనే ఆపర్చునిటీ నీకు అంటే నువ్వు తెలుసుకోవాలి, నీ గురించి నువ్వు ముందు తెలుసుకోవాలి అని తెలియచెప్పకపోవడమే. అంటే యు ఆర్ నాట్ అవేర్. సో ఎప్పుడైతే అభిరామ్ అన్మ్యూట్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, విల్ స్పీక్ టు అభిరామ్ వన్స్. ఎస్, మిగతా డివైజెస్ కి దూరంగా చూసుకోండి. Good morning, madam. Yeah, very good morning. May I know who is speaking? My name is Venkat Lakshmi, ma'am. Yeah, nice meeting you, Venkat Lakshmi. Yes, where are you? Pachpenta GJ College. Yeah, nice talking to you, ma. Yes. Vijayanagram district, madam. Very nice talking to you. Come on. Thank you, madam. Yeah. Do you want to speak about self-awareness? Yes, madam. చెప్పు. నన్ను నేను ముందు నాకు భయం అనేది ఉండకూడదు మేడం. అవతల ఎంత గట్టోళ్ళు అనేది మనం చూడకూడదు. మన కాన్ఫిడెంట్ మనము ఉంచుకుంటేనే అవతల ఎంతోలైనా మనం ఇచ్చేయగలము. లేకపోతే మనమే ముందు పిరికి దానిలాగా ఇది అయిపోయినట్లయితే వాళ్ళకి తప్పకుండా ఓడిపోతాం. కాబట్టి మనల్ని మనం ముందు స్ట్రాంగ్ గా ఉంచుకుంటేనే అవతల మనం గ్యారంటీ గెలుస్తాం మ్యామ్. Yes, very nice, very good. Yes. Thank you, madam. Yeah. Anyone else? Anil, do you want to speak? Yes. Oh, okay. Yeah, mute yourself. Yeah, good. Anil.
చిన్నారావు. 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 చిన్నారావు, I unmuted you. హలో మేడం. యా. Yes, yes. మన Yes. Yeah, talk to me. I can hear you. Come on. మేడం. Yeah. మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి మేడం. యా. మన శత్రువైనా సరే మనం భయపడకుండా ఆత్మవిశ్వాసాన్ని మన శత్రువైనా సరే మనం ఎదురు పోరాడాలి మేడం. మన శత్రువైనా సరే మనం ఎదురు పోరాడి. ఓకే. సెల్ఫ్ అవేర్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. Yes. It is a people of the environment. Come again. It is a people of environment. Self awareness. Yes. Other enemy is confident. Yeah. Yes. Nice talking to you. You can mute yourself. Inka Sirisha. PCP. Sirisha. Sirisha. ఆ సౌండ్ మేడం చేస్తుంది. ఆ సౌండ్ మేడం Sirisha. తీసేస్తున్నా. తీస్తాను రా. Yes. Okay. సో బ్యారియర్స్ చెప్పుకుంటున్నాం కదా, బ్యారియర్స్ టు నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవడానికి గల అడ్డంకులు ఏంటి, బ్యారియర్స్ ఏంటి అని చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో మన గురించి మనకి తెలుసుకోవాలి అనే అవగాహన లేకపోవడమే. ఓకే, సమ్వన్ వాంట్స్ టు స్పీక్. ఐ థింక్ సో. అంతేకాకుండా ఈగోయిజం. అరే నువ్వు అది అక్కడ మానుకుంటే చాలా ముందుకు వెళ్తావురా అంటే, అబ్బా వీడా నాకు చెప్పేది. ఈగోయిజం అన్నమాట. ఇంట్లో ఫ్యామిలీలో కూడా ఉంటుంది మెయిల్ డామినేషన్. సో ఇంట్లో అమ్మ చెప్తే, అమ్మా నువ్వు ఇంట్లో ఉండేదాన్ని, నీకేం తెలీదు, నువ్వు నా గురించి చెప్తావా? డాడీ చెప్తే, నీకేం తెలుసు డాడీ, నువ్వు ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళావా? కాలేజ్కి వెళ్తే కదా నీకు తెలిసేది అని డాడీ చెప్పినా వినం. ఫ్రెండ్స్ చెప్పినా నువ్వు బాగానే చెప్తావురా, పడేది నేను అని వినం. అంటే ఏంటి? ఈగో డామినేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మన ఈగో డామినేట్ చేస్తుందో అప్పుడు మనం ముందుకెళ్లే ఛాన్సెస్ అసలు ఉండవు అన్నమాట. సో ఎదుటోళ్ళు చెప్పింది అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తీసుకొని, ఎస్ ఇంతమంది ఎందుకు చెప్తున్నారు అని ఒకసారి ఆలోచించి దానికి అనుగుణంగా మనం గనక ప్లాన్ అవుట్ చేసుకుంటే డెఫినెట్లీ వి విల్ బ్రైటన్ అప్ ఆ ఫ్యూచర్. సో ఫస్ట్ వన్ ఏంటి? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన లేకపోవడం. సెకండ్ వన్ ఇస్ ఈగోయిజం, మనలో ఎక్కువ అహం ఉండడం. నేను, నాకే తెలుసు, అన్ని నాకు తెలుసు, ఏంటి ఒకళ్ళు చెప్పేది నాకు అని ఈగో ఎప్పుడైతే మనల్ని డామినేట్ చేస్తుందో అప్పుడు డెఫినెట్ గా మనలో ఎదుగుదల అనేది ఉండదు, ఆగిపోతుంది. సో యూ షుడ్ బి కాన్ఫిడెంట్ బట్ యూ షుడ్ నాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. ఎవరు ఏం అంతా నాకే తెలుసు అనే భ్రమలో ఉండే కంటే ఎవరన్నా ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించగలిగి ఉండాలి. నెక్స్ట్, సో ఫస్ట్ వన్ ఏంటి? ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ వన్ వాట్ జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఐ వాంట్ టు సీ you typing in the chat box.
ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి, సెకండ్ వన్ ఈజ్ ఈగోయిజం, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫియర్ ఆఫ్ చేంజ్. సో చేంజ్ ని యాక్సెప్ట్ చేయలేకపోవడం అన్నమాట. సో అబ్బో ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారో అంటే భయపడిపోవడం. సో ఎప్పుడైతే నువ్వు భయపడిపోతావో సో డెఫినెట్ గా నువ్వు ఎదగడానికి ఛాన్స్ ఉండదు. సో అది మంచి ఆలోచన అయితే వై నాట్ ఐ, సో వై నాట్ ఐ టేక్ ద స్టెప్. సో బ్యారియర్స్ అంటే అడ్డంకులు, బ్యారియర్స్ టు నో యువర్ సెల్ఫ్. దేర్ ఆర్ మోస్ట్లీ 3 barriers that you should overcome. What are they? Lack of awareness, egoism, and fear of change. So self awareness ante enti? Mana yokka attitudes, mana opinion, mana feelings, mana emotions, motives ante purpose. Next strengths, mana yokka strengths enti, mana yokka వీక్నెసెస్ ఏంటో అక్యురేట్ సెల్ఫ్ అసెస్మెంట్, కరెక్ట్ గా మనల్ని మనం అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ అవేర్నెస్, నోయింగ్ వన్ సెల్ఫ్. సో ఏమేమి తెలుసుకోవాలి మనలో మనం? యాటిట్యూడ్స్, ఒపీనియన్స్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, యాటిట్యూడ్స్, ఒపీనియన్స్, నెక్స్ట్ ఫీలింగ్స్, ఎమోషన్స్, మోటివ్స్, పర్పస్. మోటివ్ అంటే పర్పస్, దాని వెనకాల ఉన్న పర్పస్ ఏంటి? డిజైర్. సో మనం ఎదగాలి అనే మనలో ఒక అవసరత కలిగి ఉండాలి. మన ఊర్లో ఈ ఫెసిలిటీ లేదు, మనం ఎందుకు చదువుకొని పెద్దవాళ్ళం అయ్యి ఉపయోగపడేటట్లు మనం ఎందుకు అవ్వకూడదు? మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి? సో యాక్యురేట్ సెల్ఫ్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తప్పులు చేసిన రైట్ ఇది ఇంతకంటే ఉండదని కాకుండా యాక్యురేట్ గా, కరెక్ట్ గా నువ్వు చేసింది కరెక్టా రాంగా అనేది నువ్వు తెలుసుకోగలిగి ఉండాలి. సో జాన్ మ్యాక్స్వెల్ ఏమన్నారంటే ఓపెన్నెస్, ఎస్ గుడ్. మ్యాక్స్వెల్ ఏమన్నారంటే ఐ హ్యావ్ టు నో మీ టు గ్రో మీ. అంటే ముందు నా గురించి నేను ఎదగాలి అంటే ముందు నేనేంటి అనేది నాకు తెలియాలి. ఐ హ్యావ్ టు నో మీ టు గ్రో మీ. నేను పైకి రావాలి అంటే ముందు నా గురించి నేను అవగాహన కలిగి ఉండాలి. నేను ఎవరికన్నా ఏమన్నా చేయాలి అంటే ఫస్ట్ నేను అవగాహన కలిగి నా గురించి నేను తెలుసుకోగలిగి ఉండాలి. సో వాట్ ఈస్ సెల్ఫ్ అవేర్నెస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ యువర్ నీడ్స్, నీ డిజైర్స్, నీ ఫీలింగ్స్, నీ హ్యాబిట్స్. సో వాటిని అర్థం చేసుకొని అనుగుణంగా నువ్వు చేంజెస్ చూడమే అది సెల్ఫ్ అవేర్నెస్ అన్నమాట. సో అది ఎందుకు ఉపయోగపడుతుంది సెల్ఫ్ అవేర్నెస్? లైఫ్ చేంజ్, నీ లైఫ్ ని చేంజ్ చేయడానికి, నీ నీడ్స్ కి సూట్ అవ్వడానికి, నీకు ఉపయోగపడడానికి. దట్ ఈస్ ఆల్ what is self awareness is about. So think for a moment and identify. నీ సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. the areas which you have you are excel, నీ టాలెంట్స్ ఏంటి, నీ యొక్క వీక్నెసెస్ ఏంటి, నీకులో స్పెషల్ టాలెంట్స్ ఏమున్నాయి, ఏదన్నా హ్యాపీ మూమెంట్ ఏంటి, నీకు బాధ కలిగించే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడుగు, డూ యూ లైక్ వేర్ యు ఆర్ అండ్ వాట్ యు హ్యావ్ బికమ్? డూ యూ లైక్ యువర్ సెల్ఫ్? ఆర్ యూ సాటిస్ఫైడ్? ఆర్ యూ కంటెంట్? సో అనేది మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. సో మీ లైఫ్ డిఫరెంట్ గా ఉండాలంటే ఏం అవ్వాలనుకుంటున్నారు అనలైజ్ చేసుకోండి. సో దీన్ని బట్టి సో మీ యొక్క హ్యాబిట్స్, నీడ్స్, ఎమోషన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వాల్యూస్ కూడా, పర్సనల్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ టిప్స్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్, బీ గ్రేట్ఫుల్ అండ్ రికగ్నైజ్ యువర్ వర్త్. సో మిమ్మల్ని వేరే ఫస్ట్ క్లాసెస్ లో కూడా చెప్పడం జరిగింది, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరు ఎస్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్. సో వాడు బాగా చదువుతున్నాడు అని పోల్చుకోకండి వేరే వాళ్ళతో. మీకుండే టాలెంట్ మీకుంటుంది. సో రికగ్నైజ్ యువర్ వర్త్. నీ యొక్క ఇంపార్టెన్స్ నీ పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్, నువ్వు నీ ఫ్రెండ్ కి నువ్వు చాలా ఇంపార్టెంట్. 100 మందికి ఉపయోగపడకపోవచ్చు కానీ కనీసం 2-3 కూడా అన్న ఉపయోగపడుతున్నావు కదా. సో డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు ఆర్, నీ లుక్స్ కి. సో నేను ఐశ్వర్య రాయ్ లాగా ఉండాలనుకుంటున్నాను కానీ అవుతుందా?
బట్ అట్లాగే ఆలోచిస్తూ ఉంటే నేను నాకులాగా ఉండగలనా? కాదు కదా. సో బాయ్స్ అని అంతే, హృతిక్ రోషన్ లాగా రెల్స్ ప్రభాస్ లాగా అట్లా ఉండాలనుకుంటారు, కానీ ఉండగలమా? ఎస్, వీఆర్ వాట్ వీఆర్. మనకుండే టాలెంట్ మనకుంటుంది, మన కెపాసిటీస్ మనకుంటాయి. ఫస్ట్ మన యొక్క వర్త్ మనం తెలుసుకోవాలి. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు వాట్ వీఆర్. సో దానికి అనుగుణంగా ఫోకస్ చేసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్ గా వీ విల్ reach our goal. So give up comparing yourself to others. Parents, yes, parents are very very important to us. So ఎప్పుడైతే ఏదన్నా పని, ఒక చెడు పని, ఒక పాడు పని ఏదన్నా చేసే ముందు మన తల్లిదండ్రులను ఒకసారి గుర్తు చేసుకుంటే, మన సిస్టర్స్ ని మనము గుర్తు చేసుకుంటే తప్పకుండా మనం ఏ తప్పు చెయ్యము. సో you should be knowing about your own self, ప్రయారిటీ ఇవ్వటం, కంపేర్ చేసుకోవడం మానుకోవడం, అండ్ యు బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు ఆర్. సో నెక్స్ట్, ఓవర్కమ్ యువర్ ఫియర్ ఆర్ ఫెయిల్యూర్. నీ యొక్క ఫియర్ ఏంటో దాన్ని నువ్వు, నేను నలుగురిలో మాట్లాడలేను అనుకుంటున్నావా? సో నీకు తెలుసు కదా నీ వీక్నెస్ ఏంటో. సో దానికి ఎట్లా డెవలప్ చేయాలో అది నీ చేతుల్లోనే ఉంది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఎక్కువ మందితో మాట్లాడటం, డోంట్ బి ఇంట్రోవర్ట్. లోపలే కూర్చుంటే ఏది నువ్వు చేయలేవు. నువ్వు బయటికి రా, 4 రోజులు ఎక్కిరిస్తారు, 5 రోజులు ఎక్కిరిస్తారు, బట్ డెఫినెట్లీ యూ విల్ షైన్ అప్. హూ డూ యూ అడ్మైర్ మోస్ట్? నువ్వు ఎవరిని చూసి నువ్వు ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతున్నావు? నీకు ఎందుకు అడ్మైర్ చేస్తావు? నీకు వాళ్ళంటే ఇష్టం ఉంటేనే కదా అడ్మైర్ చేస్తావు. అంటే నీ ఆలోచనలో ఎక్కువ అక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు అడ్మైర్ చేస్తున్నావు. అంటే నీ ఆలోచన మ్యాచింగ్ ఆ వ్యక్తితో మ్యాచ్ అవుతుంది కాబట్టి నువ్వు యు ఆర్ అడ్మైరింగ్ దట్ పర్సన్. సో అకార్డింగ్లీ యు ట్రై టు మౌల్డ్ యువర్ సెల్ఫ్. సో సెల్ఫ్ అవేర్నెస్ డస్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ మేకింగ్ మిస్టేక్స్. ఇట్ అలౌస్ యూ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఇట్ డస్ నాట్ స్టాప్ యూ అంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ మనం కలిగి ఉన్నాము అంటే ఏ తప్పులు చేయమని అర్థం కాదు. తప్పులు చేసిన వాటి ద్వారా we will learn a lesson. Yes, we will learn a lesson. So direction is much more. చాలా స్పీడ్ గా వెళ్తాము. ఎంత స్పీడ్ గా వెళ్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాము అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది డైరెక్షన్ అంటూ ఉందా మనకి? స్పీడ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ద డైరెక్షన్, గురి, ఎటువైపు వెళ్తున్నాము. ఇప్పుడు వైజాగ్ లో ఉన్నావు, నేను విజయవాడలో ఉన్నాను, విజయవాడ రమ్మన్నాను, నువ్వు స్పీడ్ గా బండి తీసుకొని ఒరిస్సా వైపు వెళ్ళిపోతే విజయవాడ వస్తావా? ఎటువైపు డైరెక్షన్, ఎటువైపు వెళ్ళాలో కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఎప్పుడైతే డైరెక్షన్ తెలుస్తుందో డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ గోల్. డైరెక్షన్ తెలియకుండా స్పీడ్ గా వెళ్ళిపోతాను, జెట్ స్పీడ్ అంటే స్పీడ్ పనికిరాదు. ఇక్కడ ఆలోచన, ఎట్లా డైరెక్షన్, యువర్ ప్లానింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ నాట్ గిఫ్టెడ్. గుర్తుపెట్టుకోండి. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ నాట్ గిఫ్టెడ్. వాళ్ళకి ఎవరో బ్రెయిన్ ఓపెన్ చేసి పోర్ చేయలేదు. దే వర్క్డ్ హార్డ్. వాళ్ళని సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా వాళ్ళు ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో తెలుసుకున్నారు, వాళ్ళ పర్పస్ ఏంటో, వాళ్ళ లైఫ్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకున్నారు. సో ఓన్లీ దే ఆర్ ఏబుల్ to achieve. So successful, remember one thing I want to tell you, successful people are not gifted, they just worked hard. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే వాళ్ళు లైఫ్ లో ప్రాస్పర్ అయ్యారు. సో మీకంటే తోపులు ఎవరు లేరు ఇక్కడ. సో మిమ్మల్ని మేము ఎక్కడో చిన్న పల్లెటూరులో ఎక్కడో ఉన్నామో అనుకోకండి. మీరు చాలా చేయగలరు. మీ స్ట్రెంగ్త్, అంత స్ట్రెంగ్త్ మీలో ఉంది. యూ ట్రై టు నో దట్ స్ట్రెంగ్త్. మనకి ఎందుకని ఒక్క మదర్ తెరిసానే ఉంది, మనకి ఎందుకని ఒక్క గాంధీ గారే ఉన్నారు? ఎప్పుడన్నా ఆలోచించారా? సో వాళ్ళు ఆలోచన విధానం వేరుగా ఉంది. వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుందో వాళ్ళు తెలుసుకోగలిగారు. అందుకే దే ఆర్ యునీక్. సో అట్లాగే మీలో కూడా ఏదో టాలెంట్ ఉండే ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురండి, దానికి సాన పట్టండి, దాన్ని పొదును పట్టండి, అండ్ యూ రీచ్ యువర్ ఎస్. సో ఇప్పుడు ఆడిషన్స్ బిగిన్ అయినాయి. మీ ఆడిషన్స్ మీకే, మీ ఆడిషన్ మీరే ఇచ్చుకోండి. అప్లై విత్ ఇన్ అప్లికేషన్ మీకు మీరే పెట్టుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, డెఫినెట్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ యూ విల్ బి సమ్వేర్. నన్ను గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ మీరు ఇవి ఫాలో అయితే డెఫినెట్ గా, నవ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ ద రైట్ టైం టు గివ్ ఆడిషన్. ఆడిషన్ ఇవ్వండి. ఆడిషన్ అంటే తెలుసా?
ఆడిషన్. యా, ఇప్పుడు స్టార్ట్ అయింది మీకు ఆడిషన్స్. ఎస్, ఆడిషన్ ఇవ్వండి. అప్లై విత్ ఇన్. మీ అప్లికేషన్ మీరే పెట్టుకోండి. మీకు ఏం కావాలో మీరు తెలుసుకోండి, దాని వైపు మీరు మూవ్ ఆన్ అవ్వండి. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. నౌ ఇట్స్ టైమ్ టు ఓపెన్ అప్. ఎవరన్నా మాట్లాడాలి అంటే కొంతసేపు మాట్లాడొచ్చు. సో హౌ ఇస్ ద సెషన్? ఇస్ ఇట్ అభిషేక్? అభిషేక్, సో ఏం నేర్చుకున్నావు, నీకేం అర్థమైంది అనేది నాకు చెప్పగలగాలి. అభిషేక్, వేర్ ఆర్ యూ? కెన్ యూ టాక్ టు మీ? అభిషేక్? Yes, ma'am. Yeah, talk to me. Talk to me. Yes, ma'am. సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ పెట్టి ఎవరితో ఎలా నేర్చుకోవాలని అది నేర్చుకున్నాను మ్యామ్. ఓకే, ఇంకా మ్యామ్ ఇంకేం నేర్చుకున్నావు? ఎవరు పెద్దలు ఇక్కడ ఎలా ఉండాలో నిర్వేదంగా గౌరవంగా నడుచుకోవాలి నేర్చుకున్నాను మ్యామ్. ఓకే, ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నావా? నో మ్యామ్. సో ఏ కాలేజ్, ఎక్కడ? బల్లివాడ మండలం మ్యామ్, టీజే కాలేజ్ మ్యామ్. కమ్ అగైన్. ఏ మండలం? బల్లివాడ మండలం మ్యామ్. ఓకే ఓకే, టీజే కాలేజ్. ఓకే, నైస్ టాకింగ్ టు యూ అభిషేక్. ఆల్ ద బెస్ట్ నాన్న. ఓకే, ఇప్పుడు గోల్ సెట్ చేసుకొని, ఆల్రెడీ గోల్ సెట్ చేసుకున్నావా లైఫ్ లో ఏం అవ్వాలి అనేది? ఎస్ మ్యామ్. ఏం అవ్వాలని ఉంది నీకు? వాట్ యు వాంట్ టు బికమ్? Lineman, ma'am. Lineman. Lineman. Good, good. Work upon that. I wish you achieve your goal, Nana. All the best. Mute yourself. Mute yourself. Mute yourself. Nani Prabhudas. Nani Prabhudas, can you unmute yourself? I want to talk to you. Nani Prabhudas. Nani Prabhudas, can you unmute yourself? Nani Prabhudas, where are you? How can I recognize you? Abhiram 6 times. I'm unmuting Abhiram. Abhiram? Yes, madam. Yes. Talk to me. Yeah. This is Venkat Lakshmi, ma'am. Yeah. GJ College, Vijayanagaram. Yes. Yeah. మనమంటూ ఒక గోల్ మనం సెట్ చేసుకోవాలి మేడం. దాని గురించి మనం ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. అలా చేస్తే గానీ మనం రీచ్ అవ్వాలి. మన గోల్ ఎంత ఉంటుందో, మన గోల్ ఎంత పెద్దది అవుతుందో దాని హార్డ్ వర్క్ కూడా అంతే అవ్వాలి. లేనట్లయితే మనం ఈజీగా వచ్చినట్లయితే కూడా అది ఎక్కువ రోజులు ఉండదు మేడం. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నాకు చాలా బాగా అర్థమైంది. గోల్స్ గురించి యాటిట్యూడ్ గురించి చాలా బాగా అర్థమైంది. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. Who is speaking to me? Can I know? My name is Kalyan, madam. First by PC GJ College, Pachipenta. Pachipenta. Okay. Nice talking to you, ma. Yeah. Speak up. మేడం, మీరు చెప్పిన స్పీచ్, అదే మీరు చెప్పిన ఎక్స్ప్లెయిన్ మాకు చాలా బాగా నచ్చింది మేడం. యాటిట్యూడ్, మోటివేషన్, మిమ్మల్ని ఫాలో అయ్యి మంచి స్థాయిలో ఉంటాం మ్యామ్. నేను గోల్ అంటే ఎంచుకున్నాను మ్యామ్. అగ్రికల్చర్ బిఎస్సి చేయాలనుకుంటున్నాను మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు దేశానికి రైతు అనేది చాలా అవసరం. అలాగే మనం కూడా కొందరి కడుపు ఆకలి తీర్చినట్టు కూడా అవుతుంది మేడం. మనం దాని నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు మేడం. అలాగే మనం ఒకరి కడుపు నిండా పెట్టామంటే మనం చాలా తృప్తి పడతాం మ్యామ్. నేను ఇలా మిమ్మల్ని ఫాలో అవుతూ నేను మంచి స్థాయిలో ఉంటాను మేడం. మీ సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. Yeah, thank you so much. All the best. మేడం, దిస్ ఇస్ వెంకట లక్ష్మి. నేను టీచర్ అవ్వాలనుకుంటాను. ఓకే మేడం. చాలా మంది ప్రతి స్టూడెంట్ ఒక స్థాయికి వెళ్ళదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కారణం ఒక టీచరే చాలా మెట్లు ఎక్కిస్తూ ఉంటాడు ఒక స్టూడెంట్. నా విధంగా నేను కూడా టీచర్ అవ్వాలనుకుంటాను. వెరీ నైస్ నానా. థ్యాంక్ యూ మేడం. All the best. I wish you all the best. Mute yourself. Yeah. Who has raised your hand? Chinna Rao or Kasim? Yeah. Thank you, madam. Yes. Yeah. All the best. Yeah.
Who is talking to me? Aditya. Aditya, can you unmute yourself? Okay. Okay, Prasad. Kasim Kota Prasad, 11 times he raised his hand. I want to unmute. I want to speak to you. I'm so eagerly waiting. Prasad, I have unmuted you. Good morning, madam. Yes. My name is K. Prasad, madam. I'm studying in Government Junior College, Yalamanchili. Good morning, ma'am. My name is K. Ma, I Prasad. can't hear you, ma. Yeah. Yeah, good morning. Yeah, where are you from? I am from Yalamanchili Government College, A madam. college? Ekkada? Government Yalamanchili College, madam. Yalamanchili. Okay. This online class is very useful, madam. Okay, Nana, what? Come again, ma? These online classes are very useful to us, madam. Okay. Did you set your goal? My goal. Did you set your goal? Becoming an engineering, madam. I want to become an engineer. All the best, Nana. Thank you, madam. Study well. And I want to see you as a good engineer. Okay. Nice talking to you. Okay. Thank you, madam. Next. Thank you, everyone, madam. Yeah, yes. Mute yourself. Praveen. I'm unmuting you, Praveen. Yes, Praveen, talk to me. Yes, Good come morning. on. Yeah. Where are you from? Participant at GJ College, madam. Talk to me. Madam, మీరు చెప్పిన Okay, nice meeting you, Praveen. What is your goal? What you want to become? My goal is, madam, I become teacher, madam. మీరు ఈరోజు చెప్పిన Very good. ఈరోజు మీరు చెప్పిన సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా నచ్చాయి మేడం. నాకు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో అర్థమైంది. ఇంకా నాకున్న బ్యారియర్స్ ఏవో కూడా అర్థమైంది మేడం. మీరు క్లాస్ చెప్పడం నాకు చాలా ఆనందపడుతున్నాను. ఓకే, సరే అర్థమైందా కదా? ఆర్ యు ఈగోయిస్ట్? ఆర్ యు ఫియర్ఫుల్? హావ్ యు ఫియర్? ఆర్ యు ఈగోయిస్ట్? ఆర్ ఇప్పుడు వరకు అవేర్నెస్ లేకపోవడం ఏంటి కారణం? నీ బ్యారియర్ ఏమనుకున్నావు? నా బ్యారియర్ ఫియర్ మేడం. ఫియర్. ఓకే. సో ఈ క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అయితే నీకు ఆ ఫియర్ కూడా పోతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. నైస్ టాకింగ్ టు యు. గుడ్. థాంక్యూ మేడం. Okay, I think it's already time up. Okay, we'll meet in the next session. I want to talk a lot, but since it's already time up, I'll give you next time. Okay, next session you can talk to me. Okay, have a nice day. Hope you had a useful session. I'm happy with you all. Okay, bye, take care. Yes. You can leave. Okay, thank you, ma'am. Thank you, one and all. Thanks for your participation, and thank you, ma'am. Thanks for your valuable words to the students. And students, if anyone wants to talk with madam, please try to talk in next session. We will give you time for talk with madam. Okay, thank you, one and all. I'll end the session now. Stocks అందరూ ఒకసారి క్లియర్ గా వినండి. You have to fill everyday sheets and not only English, for personality development also you have to fill students present or not details, so that we can take the complete student count per day. Okay, so this is a regular continuous process. Don't forget to fill sheets. Even ఒకవేళ స్పాక్స్ సార్స్ ఏమైనా బిజీగా ఉన్నా ఈవెన్ స్టూడెంట్స్ వెళ్ళి మీ స్పాక్స్కి గుర్తు చేయండి అమ్మా. ఎందుకంటే మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు, బట్ మీరు యాబ్సెంట్లోకి వెళ్ళిపోకూడదు. ఓకేనా?
సో ట్రై టు ఓవర్కమ్ దట్ బిఫోర్ 4 PM ఖచ్చితంగా మాకు అటెండెన్స్ అనేది కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. అదర్వైజ్ మేము అకౌంట్ అనేది తీసుకోవడం కుదరదు. ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ ఎండ్ ద సెషన్ నౌ. థ్యాంక్ యూ.